Okay, good morning, students. In today's class, we will discuss about turning moment diagrams and flywheels. So, I think you are all aware about the concept of flywheel. So, before going to discuss about the flywheel, I will show one image related to flywheel. సో మీరు ఒక టైలరింగ్ మెషిన్ టైలర్స్ యూస్ చేస్తారు సీవింగ్ మెషిన్ అది మీరు చూసే ఉంటారు మోస్ట్లీ. సో ఇక్కడ ఏంటంటే మీకు ఫ్లై వీల్స్ ఉన్నాయి. వీల్స్ ఉంటాయి కదా, ఈ రెండు కూడా ఏంటంటే ఫ్లై వీల్స్. సో మెయిన్ పర్పస్ ఆఫ్ ఫ్లై వీల్ ఏంటంటే ఇట్ స్టోర్స్ ఎనర్జీ అండ్ ఇట్ డెలివర్స్ ద ఎనర్జీ వెన్ ఎవర్ దేర్ ఈస్ రిక్వైర్మెంట్. సో ఎప్పుడైతే మీరు సపోజ్ ఇక్కడ టైలర్స్ ఏం చేస్తారంటే ఇక్కడ ఏంటంటే ఇన్పుట్ ఇస్తారు, సమ్ ఇన్పుట్ ఫోర్స్ ఇక్కడ అప్లై చేస్తారు, సమ్ లెగ్స్ తోటి సమ్ ఇన్పుట్ ఫోర్స్ అప్లై చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే ఈ ఇన్పుట్ మోషన్ ఇండైరెక్ట్ గా ఈ ఫ్లై వీల్స్ అనేవి ఇలా రొటేట్ అవుతాయి, కరస్పాండింగ్ గా ఈ ఫ్లై వీల్ కూడా రొటేట్ అవుతుంది. సో ఇలా ఇన్పుట్ మోషన్ అనేది మనం యాక్చువల్గా ఈ ఫ్లై వీల్స్ ఇచ్చినప్పుడు ఈ ఫ్లై వీల్స్ సమ్ ఎనర్జీ స్టోర్ చేస్తాయి. కానీ ఏంటంటే మీకు కాన్స్టెంట్ గా వాళ్ళు ఏం పెడలింగ్ ఎవరు, కాన్స్టెంట్ గా ఇన్పుట్ ఏమి ఇవ్వరు, ఎందుకంటే సెట్ అయిన టైం పీరియడ్ ఇస్తారు, కొంచెం టైం అలాగే దాన్ని ప్రెస్ చేస్తారు ఈ పెడల్ని. సో దాని తర్వాత ఏంటి, ఈ వీల్స్ ఏమవుతాయి, రొటేట్ అవుతాయి. సో దీనివల్ల దీని యొక్క మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా వల్ల ఇవి రొటేట్ అవుతాయి. ఇవి రొటేట్ అవ్వడం వల్ల ఏంటంటే మనకి ఏంటంటే ఆ ఎనర్జీ అనేది సమ్ స్టిచ్చింగ్ కి మనం యూజ్ చేస్తాం. సో కాన్స్టెంట్ ఇన్పుట్ ఇక్కడ ఏమీ ఉండదు, అంటే ఫ్లక్చుయేటింగ్ ఇన్పుట్. ఒక పర్టికులర్ టైం దగ్గర ఇన్పుట్ ఇస్తాము. సో ఈ పర్టికులర్ టైంలో ఇచ్చిన ఇన్పుట్ అనేది ఈ ఫ్లై వీల్స్ లో ఏంటి స్టోర్ అవుతుంది, ఈ ఫ్లై వీల్స్ లో స్టోర్ అవుతుంది. సో ఆ ఫ్లై వీల్స్ ఎప్పుడైతే రొటేట్ అవుతుందో డ్యూ టు ద మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. సో ఇక్కడ ఏంటంటే మనకు కావాల్సిన, అంటే మనం పెడలింగ్ ఇవ్వకపోయినా సరే మనకి సెట్ అయిన టైం పీరియడ్ అది స్టిచ్చింగ్ అనేది జరుగుతుంది. సో ఫ్లై వీల్స్ అంటే ఏం చేస్తాయంటే ఒక పర్టికులర్ టైం పీరియడ్లో అవి ఎనర్జీ స్టోర్ చేస్తాయి. మనకి ఎప్పుడైతే మనకి అవసరం అవుతుందో మన అప్లికేషన్లో, ఆ పర్టికులర్ అప్లికేషన్లో మనకి ఫ్లై వీల్స్ అనేవి వాటి దగ్గర ఉన్న ఎనర్జీని డెలివర్ చేస్తాయి మన పర్టికులర్ అప్లికేషన్కి. సో వీటిని ఎనర్జీ ఫ్లై వీల్స్ అంటే ఏంటంటే ఎనర్జీ స్టోరేజ్ డివైజెస్. సో ఫ్లై వీల్ ఈజ్ సింప్లీ an energy storage device. Flywheel is simply an energy storage device. So it stores the energy in the form of kinetic energy. It stores the energy in the form of kinetic energy. In the form of kinetic energy. అంటే ఫ్లై వీల్స్ అనేవి ఏమవుతాయంటే రొటేట్ అవుతాయి. సో ఒక బాడీ అనేది సో ఇట్ స్టోర్స్ ద ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. సో ఒక బాడీ అనేది సపోజ్ ఒక లీనియర్ ఆర్ ట్రాన్స్లేటర్ ఇమోషన్ లో ఉందనుకోండి. సో ఎప్పుడైతే ఇఫ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ మాస్ ఆఫ్ స్మాల్ ఎమ్, సో ఇఫ్ దిస్ మాస్ ఈస్ స్మాల్ ఎమ్ అండ్ విచ్ ఈస్ మూవింగ్ ఇన్ ఏ లీనియర్ మోషన్, సో ఈ పర్టికులర్ కేసులో ద మాస్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ దట్ బాడీ ఈస్ నథింగ్ బట్ హాఫ్ ఇంటూ ఎంవి స్క్వేర్. In the similar fashion, so usually the flywheels are nothing but the discs. ఒక డిస్క్ షేప్ లో మనకి యాక్చువల్ గా ఫ్లై వీల్ ఉంది. సో యాజ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ మాస్ ఆఫ్ స్మాల్ ఎమ్, సో యాజ్ ఇట్ ఈస్ రొటేటింగ్, సో వి విల్ డిఫైన్. సో ఇక్కడ ఒక
బాడీకి మాస్ అనేది ఎలా ఉంటుందో లీనియర్ మోషన్‌లో, సో మనకి ఫ్లై వీల్ ఒకవేళ రొటేషన్‌లో ఉంది అంటే, యాస్ ఫ్లై వీల్ ఈస్ రొటేటింగ్, సో ఇన్ ద రొటేషన్, in ro- in rotation, so moment of inertia is analogous to mass of that body. సో మాస్ లీనియర్ మోషన్ ఎలాగైతే ఐ మీన్ అది మూవ్ అవడానికి రెస్పాన్సిబుల్, సేమ్ ఇట్ ద సేమ్ టైం ఇనర్షియా పరంగా చూస్తే ఐ మీన్ రొటేషన్లో ఏంటంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది సో యాక్చువల్గా రొటేషన్కి యూజ్ అవుతుంది. సో ఇప్పుడు సో దీనికి పర్టికులర్ కేసులో కైనెటిక్ ఎనర్జీ అంటే ఎంత అవుతుంది, హాఫ్ ఇంటూ మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇంటూ ఒమేగా స్క్వేర్. దిస్ ఈస్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద ఫ్లై వీల్. అంటే మనకి ఎప్పుడైతే ఇన్పుట్ మోషన్ మీరు ఇచ్చారో సమ్ ఐ మీన్ ఫ్లై వీల్ అనేది సమ్ ఎనర్జీ స్టోర్ చేస్తుంది. దట్ టు ఆ స్టోరేజ్ ఎలా ఉంటుందంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. ఒకవేళ ఫ్లై వీల్ యొక్క ఎనర్జీ గురించి మనం మాట్లాడుతున్నామంటే దట్ ఎనర్జీ ఇస్ నథింగ్ బట్ రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ. So rotational kinetic energy, and to calculate that rotational kinetic energy, we will use the formula half into I into omega square, where I is the mass moment of inertia and omega is the angular speed of that flywheel. సో ఈ రకంగా ఏంటంటే ఫ్లై వీల్ అనేది సమ్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీని స్టోర్ చేస్తుంది. అండ్ ఎప్పుడైతే మనకి అప్లికేషన్ దగ్గర మనకి ఎప్పుడైతే ఎనర్జీ అనేది రిక్వైర్ ఎనర్జీ ఉంటుందో అప్పుడు కరెక్ట్గా మనకి ఫ్లై వీల్ అనేది అది స్టోర్ చేసుకున్న కైనెటిక్ ఎనర్జీని అది మనకి అప్లికేషన్కి డెలివర్ చేస్తుంది. సో మనకి అసలు వై డూ వీ యూజ్ దీస్ ఫ్లై వీల్స్, మనకి ఫ్లై వీల్స్ యూజ్ చేయాల్సిన అవసరమే ఎందుకుంది. సో వై డూ వీ యూజ్ ఫ్లై వీల్స్, సో ఎందుకు ఐ మీన్ ఎనర్జీని స్టోర్ చేయాలి. సో ఇది ఆల్రెడీ నేను గవర్నర్స్ చెప్పినప్పుడు చెప్పాను. ఫస్ట్ గవర్నర్స్కి ఫ్లై వీల్స్ మెయిన్ డిఫరెన్స్ చెప్పినప్పుడు చెప్పాను. సో దిస్ ఈజ్ అన్ ఐసీ ఇంజిన్, ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్. సో ఇక్కడ 2 కేటగిరీస్ ఉంటాయి. ఏంటంటే ఫస్ట్ది ఏంటంటే ఫ్లై వీల్ అనేది ఎందుకు అవసరం చెప్పాలంటే 2 కేటగిరీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫస్ట్ది ఏంటంటే సో సో మీరు ఏదన్నా ఒక మెకానికల్ సిస్టమ్ తీసుకోండి, మీరు ఖచ్చితంగా దానికి సమ్ ఇన్పుట్, సపోజ్ ఇది ఒక మెషిన్ అనుకోండి, సో దీనికి సమ్ ఇన్పుట్ పవర్ ఇస్తారు. సో అలాగే అవుట్పుట్ పవర్ వస్తుంది. సో సిమిలర్గా సో ఇన్పుట్ పవర్ ఆర్ ఇన్పుట్ టార్క్ అనండి. సో అలాగే అవుట్పుట్ పవర్ ఆర్ టార్క్. సో మనకి ఏదన్నా మెషిన్లో మనకి యాక్చువల్గా ఇన్పుట్ పవర్ అనేది అది కాన్స్టెంట్గా ఉండాల్సిన అవసరం లేదు, ఇది ఫ్లక్చుయేట్ అవ్వచ్చు. ఫ్లక్చుయేటింగ్ ఇన్పుట్ పవర్, ఒక మెషిన్కి సమ్ ఫ్లక్చుయేటింగ్ ఇన్పుట్ పవర్ ఇవ్వచ్చు. సో దీనికి ఎగ్జాంపుల్ ఫ్లక్చుయేటింగ్ ఇన్పుట్ పవర్ అంటే ఇన్పుట్ పవర్ ఆర్ టార్క్ అంటున్నాను. సో అంటే మనం కాన్స్టెంట్ ఇన్పుట్ ఏమి ఇవ్వట్లేదు. సో ఇది ఎక్కడ పాసిబుల్ అవుతుందంటే ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్. సో ఐసీ ఇంజిన్స్లో ఏంటంటే టోటల్గా మనకి 4 స్ట్రోక్స్ ఉంటాయి. సో ఇన్ అన్ ఐసీ ఇంజిన్ we will have 4 strokes. In IC engine we will have 4 strokes. సో మనకి 4 స్ట్రోక్స్ ఉంటాయి. సో ఇక్కడ 4 స్ట్రోక్స్లో నెంబర్ ఆఫ్ స్ట్రోక్స్ ఏంటంటే ఒకటంటే సక్షన్ అంటారు, నెక్స్ట్ వచ్చేసరికి కంప్రెషన్ అంటారు, నెక్స్ట్ వచ్చేసరికి పవర్ స్ట్రోక్ ఆర్ ఎక్స్పాన్షన్ స్ట్రోక్, అలాగే నెక్స్ట్ ఎక్స్హాస్ట్ స్ట్రోక్. సో దీస్ ఆర్ ద 4 స్ట్రోక్స్ ఇన్ దట్ ఐసీ ఇంజిన్. సో మీరు అంటే ఇన్పుట్ పవర్ అనేది ఫ్లక్చుయేట్ అవుతుంది ఆర్ ఇన్పుట్ టార్క్ అనేది ఫ్లక్చుయేట్ అవుతుంది. ఎందుకంటే సో మీకు ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్లో
సో మనకేంటంటే ఓన్లీ పవర్ స్ట్రోక్‌లో మాత్రమే మనకి పవర్ ప్రొడ్యూస్ అవుతుంది. పవర్ ప్రొడ్యూస్డ్ ఓన్లీ ఇన్ దిస్ స్ట్రోక్. అంటే మొత్తం ఈ 4 స్ట్రోక్స్ కలిపితే సైకిల్ అంటున్నాం మనం దీన్ని. 4 స్ట్రోక్స్ కంప్లీట్ అయితే సైకిల్ అంటాం. కానీ ఈ సైకిల్‌లో ఏంటంటే ఓన్లీ ఒక స్ట్రోక్‌లో మాత్రమే దట్ టూ పవర్ స్ట్రోక్. సో ఇన్ పవర్ స్ట్రోక్ ఓన్లీ పవర్ ఆర్ టార్క్ ఈజ్ ప్రొడ్యూస్డ్. ఓన్లీ పవర్ స్ట్రోక్‌లో మాత్రమే పవర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో రిమైనింగ్ 2 స్ట్రోక్స్, రిమైనింగ్ 3 స్ట్రోక్స్ మనకి పవర్ ప్రొడ్యూస్ అవ్వట్లేదు. సో వెరాజ్ ఇన్ రిమైనింగ్ 3 strokes, no power will be produced. సో నో పవర్ ఆర్ టార్క్ విల్ బి ప్రొడ్యూస్. సో ఇక్కడ ఏంటంటే ఓన్లీ పవర్ స్ట్రోక్ లో మాత్రమే మనకేంటి పవర్ ప్రొడ్యూస్ అవుతుంది. సో రిమైనింగ్ 3 స్ట్రోక్స్ లో కూడా మనకి ఎటువంటి పవర్ ప్రొడ్యూస్ అవ్వట్లేదు. సో అంటే ఇండైరెక్ట్ గా టార్క్ అనేది ఫ్లక్చుయేట్ అవుతుంది. సో ఎందుకంటే ఓన్లీ ఒక స్ట్రోక్ లో మాత్రమే. సో దీని యొక్క డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే, సో మీకు ఆల్రెడీ టర్నింగ్ మూమెంట్ ఫార్ములా ఆల్రెడీ మనం కనుక్కున్నాం కదా లాస్ట్ క్లాసెస్లో. టర్నింగ్ మూమెంట్ ఫార్ములా ఆల్రెడీ కనుక్కున్నాం. సమ్ టార్క్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్టీ ఇంటూ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఆర్ ఇంటూ సైన్ టీటా ప్లస్ సైన్ 2θ డివైడెడ్ బై 2 ఇంటూ రూట్ ఓవర్ ఎన్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ టీటా. సో ఈ ఫార్ములా ఆల్రెడీ మనం లాస్ట్ క్లాసెస్లో డిరైవ్ చేసాం. వేర్ ఎఫ్ ఈస్ ద పిస్టన్ అండ్ ఆర్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ద క్రాంక్, టీటా ఇస్ ద యాంగిల్ టర్న్డ్ బై ద క్రాంక్ ఫ్రమ్ ద ఇన్నర్ డెడ్ సెంటర్. సో ఈ వాల్యూస్ అన్ని ఈ ఫార్ములా ఆల్రెడీ కనుక్కున్నాం. సో విత్ రెస్పెక్ట్ టు ద క్రాంక్ యాంగిల్, with respect to the crank angle theta and with respect to the crank turning moment t. సో మనం ఒక డయాగ్రామ్ అనేది డ్రా చేయొచ్చు. సపోజ్ సో నేను యాక్చువల్గా ఐసీ ఇంజిన్ ఉంది కదా, సో టోటల్గా 4 స్ట్రోక్స్ ఉంటాయని చెప్పాను కదా. ఆ 4 స్ట్రోక్స్లో మనకి టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఎలా ఉంటుందో నేను డ్రా చేస్తున్నాను. జీరో టు పై, ఇదేమో పై టు 2π, పై టు 2π, నెక్స్ట్ 2π టు 3π, ఇదేమో 4π. సో అంటే ఐసీ ఇంజిన్లో ఒక సైకిల్ కంప్లీట్ అవ్వాలంటే క్రాంక్ ఎంత యాంగిల్ రొటేట్ అవ్వాలంటే 4π. సో ఐసీ ఇంజిన్ దట్టు ఏంటంటే 4 స్ట్రోక్ ఇంజిన్. సో సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఇంజిన్. యాక్చువల్లీ ఇది మల్టీ సిలిండర్, నేను సింగిల్ సిలిండర్కి చెప్తున్నాను. సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఇంజిన్. సో ఇప్పుడు సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఇంజిన్లో సో మీరు ఇక్కడ చూడండి, ఇది ఇన్పుట్ పవర్ కదా, ఎందుకంటే ఓన్లీ ఇదేమో పవర్ స్ట్రోక్ ఇది.
సో సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఇంజిన్‌లో మనకి ఇది టర్నింగ్ మొమెంట్ డయాగ్రామ్. సో ఇది ఇన్‌పుట్ అంటే మనం డ్రా చేసాం కదా! ఈ కర్వ్. సో ఇన్‌పుట్ టార్క్‌ని రిప్రజెంట్ చేస్తుంది. దిస్ ఈస్ అవర్ ఇన్‌పుట్ టార్క్. దిస్ ఈస్ అవర్ ఇన్‌పుట్ టార్క్. సో కాకపోతే ఈ ఇన్‌పుట్ టార్క్ చూడండి ఫ్లక్చుయేట్ అవుతుంది. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏ స్ట్రోక్ అంటే సక్షన్ స్ట్రోక్. దిస్ ఈస్ అవర్ సక్షన్ స్ట్రోక్. దిస్ ఈస్ అవర్ కంప్రెషన్ స్ట్రోక్. కంప్రెషన్. నెక్స్ట్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి పవర్ స్ట్రోక్. పవర్ స్ట్రోక్. ఇది ఎగ్జాస్ట్ స్ట్రోక్. సో సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఇంజిన్‌లో ఏంటంటే టోటల్‌గా 4 స్ట్రోక్స్ ఉన్నాయి. ఒకటేమో సక్షన్, ఇంకొకటి కంప్రెషన్, పవర్, ఎగ్జాస్ట్. సో ఓన్లీ పవర్ స్ట్రోక్‌లో మాత్రమే మనకు కావాల్సిన పవర్ ప్రొడ్యూస్ అవుతుంది. సో మీరు చూస్తే ఇది ఇన్పుట్ టార్క్ కదా! ఇన్పుట్ టార్క్ అనేది ఏమవుతుంది ఇది? ఇది కాన్స్టెంట్ లైన్‌గా లేదు. ఒక కర్వ్డ్ షేప్‌లో ఉంది. సో ఒక కర్వ్ ఇది మొత్తం. సో కర్వ్ అనేది ఒక కాన్స్టెంట్ వాల్యూ దగ్గర లేదు ఇన్పుట్ టార్క్ అనేది. సో ఇన్పుట్ టార్క్ ఇన్ దిస్ కేస్ ఈస్ వేరీస్. సో అంటే ఫ్లై వీల్ ఎందుకు అవసరం అవుతుందంటే మనకి యాక్చువల్‌గా ఇన్పుట్ టార్క్ అనేది కొన్ని కేసెస్‌లో ఏమవుతుంది ఫ్లక్చుయేట్ అవుతుంది. ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్. సో ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్‌లో సో ఓన్లీ పవర్ స్ట్రోక్‌లో మాత్రమే పవర్ ప్రొడ్యూస్ అవుతుంది. రిమైనింగ్ 3 స్ట్రోక్స్‌లో కూడా పవర్ ప్రొడ్యూస్ అవ్వట్లేదు. సో అంటే ఇండైరెక్ట్‌గా టార్క్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి డ్యూరింగ్ ద సైకిల్. సో డ్యూరింగ్ ద సైకిల్ వీ విల్ హ్యావ్ సమ్ టార్క్ ఫ్లక్చుయేషన్, ఇన్పుట్ టార్క్ ఫ్లక్చుయేషన్స్. సో ఇలాంటి ఇన్పుట్ టార్క్ ఫ్లక్చుయేషన్స్ ఉన్న కేసెస్‌లో మనం ఏం చేయాలి? సో అంటే మనకు కావాల్సిన అప్లికేషన్ ఏంటంటే కాన్స్టెంట్ అవుట్పుట్ టార్క్ కావాలి. సో మనకు కావాల్సిన అప్లికేషన్ ఏంటంటే కాన్స్టెంట్ అవుట్పుట్ టార్క్ కావాలి ఒక పర్టికులర్ అప్లికేషన్‌కి. సో కానీ కాన్స్టెంట్ అవుట్పుట్ పవర్ ఆర్ టార్క్ కావాలి. కానీ మనకి యాక్చువల్‌గా ఫ్లక్చుయేటింగ్ ఇన్పుట్ పవర్ ఉంది. సో ఫ్లక్చుయేటింగ్ ఇన్పుట్ పవర్ ఆర్ టార్క్ ఉంది. మనకు కావాల్సిన అప్లికేషన్ ఏంటంటే ఒక పర్టికులర్ అప్లికేషన్‌లో నాకు కాన్స్టెంట్ అవుట్పుట్ పవర్ ఆర్ టార్క్ కావాలి. కానీ కాన్స్టెంట్ అవుట్పుట్ పవర్ రావట్లేదు. ఎందుకంటే ఫ్లక్చుయేటింగ్ ఇన్పుట్ ఉంది. సో ఫ్లక్చుయేటింగ్ ఇన్పుట్ ఉంది. దీన్ని మనం ఏం చేయాలి? సో కాన్స్టెంట్ అవుట్పుట్ పవర్ కింద మనం మార్చుకోవాలి మన పర్టికులర్ అప్లికేషన్‌కి. సో అందుకోసం ఏం యూజ్ చేస్తామంటే వి విల్ యూజ్ ఫ్లై వీల్. ఫ్లై వీల్ యొక్క యూజ్ ఏంటంటే ఫ్లై వీల్ అంటే ఒక మెషిన్‌లో ఫ్లక్చుయేటింగ్ ఇన్పుట్ పవర్ ఉంది. సో సపోజ్ ఐసీ ఇంజిన్ చూడండి. సో ఓన్లీ పవర్ స్ట్రోక్‌లో మాత్రమే పవర్ ప్రొడ్యూస్ అవుతుంది. సో అంటే రిమైనింగ్ 3 స్ట్రోక్స్‌లో పవర్ ప్రొడ్యూస్ అవ్వట్లేదు. అంటే టార్క్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి. ఇన్పుట్ టార్క్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి. సో ఇన్పుట్ టార్క్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి. సో ఆ ఇన్పుట్ టార్క్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నప్పటికీ కూడా నేను కాన్స్టెంట్ అవుట్పుట్ పవర్ అనేది తీసుకురావాలి ఆర్ కాన్స్టెంట్ టార్క్ నాకు కావాలి అంటే ఐ విల్ యూజ్ ఫ్లై వీల్. సో అందుకోసం ఏం చేస్తారంటే క్రాంక్ షాఫ్ట్ కి ఏం చేస్తారంటే ఒక ఫ్లై వీల్ అటాచ్ చేస్తారు. చూడండి ఇది క్రాంక్ షాఫ్ట్ ఇది కదా! ఈ క్రాంక్ షాఫ్ట్ కి ఏం చేశారంటే వి విల్ అటాచ్ ఏ ఫ్లై వీల్ హియర్. ఇది ఫ్లై వీల్. సో ఇలా అటాచ్ చేయడం వల్ల ఏమవుతుందంటే సో మనకి యాక్చువల్‌గా సక్షన్, కంప్రెషన్‌లో చూడండి. సో సమ్ నెగెటివ్ ఏరియాస్ ఉన్నాయి. సపోజ్ ఇది ఒక ఇది 0 అనుకోండి. దీని పైన సపోజ్ పాజిటివ్, దీని కింద నెగెటివ్ అనుకోండి. సో ఇక్కడ నెగెటివ్ సక్షన్‌లో నెగెటివ్ అలా సో ఇక్కడ నెగెటివ్ సక్షన్‌లో నెగెటివ్ అలా ఎవరో మైక్రోఫోన్ ఆన్ చేశారమ్మా. రాకేష్. ఎవరన్నా తనకి చెప్పండమ్మా ఒకసారి ఫోన్ చేసి. ఓకే.
సో, ఈ ఫ్లై వీల్ అటాచ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, అంటే మనకి కొన్ని అంటే ఓన్లీ పవర్ స్ట్రోక్‌లో మాత్రమే టార్క్ అనేది జనరేట్ అవుతుంది. సో, కానీ రిమైనింగ్ స్ట్రోక్స్‌లో కూడా మనం ఏం చేయాలి? క్రాంక్‌ని రొటేట్ చేయాలి. సో, రిమైనింగ్ స్ట్రోక్స్‌లో కూడా క్రాంక్‌ని రొటేట్ చేయాలి అంటే, ఇండైరెక్ట్‌గా మనకి సమ్ ఇన్పుట్ అనేది కావాలి. సో, ఇన్పుట్ కావాలి అంటే అది ఎక్కడి నుంచి వస్తుందంటే ఫ్లై వీల్ నుంచి వస్తుంది. ఎందుకంటే ఫ్లై వీల్ ఆల్రెడీ ఏం చేస్తుందంటే పవర్ స్ట్రోక్‌లో సమ్ పార్ట్ ఆఫ్ ద ఎనర్జీని ఇది ఫ్లై వీల్ తీసుకుంటది. అంటే ఈ ఫ్లై వీల్‌కి సమ్ మాస్ ఉంది కదా! సమ్ మాస్ ఉందంటే యు అది ఏమవుతుంది రొటేట్ అవుతుంది. అలా రొటేట్ అవుతున్నప్పుడు మనం ఎప్పుడైతే ఎనర్జీ రిక్వైర్డ్ ఉందో అప్పుడు ఈ ఫ్లై వీల్ అనేది ఐ మీన్ ఇంజిన్‌కి కావాల్సిన ఇన్పుట్ ఇస్తది. So flywheel is simply an energy storage device. So it stores the energy in the form of kinetic energy. సో ఫ్లైవీల్ యొక్క కైనెటిక్ ఎనర్జీ చెప్పాలి అంటే హాఫ్ ఇంటూ ఐ ఇంటూ ఒమేగా స్క్వేర్. సో అసలు ఫ్లై వీల్స్ ఎందుకు అవసరం అవుతున్నాయంటే మనకి ఏదన్నా మెషిన్లో కానీ లేదంటే మెకానికల్ సిస్టంలో ఖచ్చితంగా సమ్ ఇన్పుట్ పవర్ ఇస్తాం దానికి, అలాగే మనకి అవుట్పుట్ టార్క్ ఎంత కావాలనుకుంటాం. కానీ ఒకవేళ నాకు కాన్స్టెంట్ అవుట్పుట్ పవర్ కావాలి. సో, కాన్స్టెంట్ అవుట్పుట్ పవర్ ఆర్ టార్క్ కావాలి. సో, కాన్స్టెంట్ టార్క్ కావాలి అంటే మనకి యాక్చువల్లీ కాన్స్టెంట్ ఇన్పుట్ ఉంది అంటే మనం ఈజీగా కాన్స్టెంట్ టార్క్ అనేది ఇచ్చేయొచ్చు మనకు కావాల్సిన అప్లికేషన్‌కి. కానీ కొన్ని కేసెస్‌లో ఏంటంటే సపోజ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఐసీ ఇంజిన్స్ ఏమవుతుందంటే టార్క్ అనేది ఫ్లక్చుయేట్ అవుతుంది. సో, డ్యూరింగ్ ద సైకిల్ ఇన్ ఎన్ ఐసీ ఇంజిన్ టార్క్ ఫ్లక్చుయేట్స్. So, during the cycle in an IC engine, input torque fluctuates. Input torque fluctuates. So input torque fluctuate అవుతుందంటే you cannot give the constant output torque. సో మనం పర్టికులర్ అప్లికేషన్ కాన్స్టెంట్ అవుట్పుట్ టార్క్ ఇవ్వలేము. సో దట్ ఈస్ వై వీఆర్ యూజింగ్ ఫ్లై వీల్. సో ఏ ఫ్లై వీల్ ఆఫ్ suitable mass, a flywheel of suitable mass attached to the crankshaft dimensions attached to the crankshaft makes the moment of inertia makes the moment of inertia of the rotating parts, moment of inertia of the rotating parts quite large. సో ఫ్లై వీల్స్ క్రాంక్ షాఫ్ట్ కి అటాచ్ చేస్తాము. సో నేను ఇందాక చూపించాను కదా ఫ్లై వీల్ ని ఐసీ ఇంజన్ లో. సో దీనివల్ల ఏంటంటే మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏమవుతుందంటే సో మనకి ఇంక్రీజ్ అవుతుంది. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద రొటేటింగ్ పార్ట్స్ విల్ బి క్వైట్ లార్జ్. సో అండ్ thus acts as reservoir of energy. Acts as reservoir of energy. సో నెక్స్ట్ వచ్చేసరికి డ్యూరింగ్ ద పీరియడ్స్ వెన్ ద సప్లై ఆఫ్ ఎనర్జీ సో మనకి సప్లై ఆఫ్ ఎనర్జీ ఈజ్ మోర్ దాన్ రిక్వైర్డ్. సో మనకి పర్టికులర్ అప్లికేషన్లో ఏంటంటే సపోజ్ మనకు కావాల్సిన ఎనర్జీ కన్నా ఎక్కువ ఎనర్జీ వస్తుంది. సో ఆ కావాల్సిన ఎనర్జీ కన్నా ఎక్కువ ఎనర్జీ వస్తుందంటే ఆ ఎనర్జీ ఏది తీసుకుంటుందంటే ఫ్లై వీల్ తీసుకుంటుంది. సో డ్యూరింగ్ ద పీరియడ్స్ when the supply of energy is more than required it stores energy. So it means flywheel.
సో ఫ్లైవీల్ స్టోర్స్ ది ఎనర్జీ. సో ఎప్పుడైతే ఎనర్జీ ఇన్పుట్ మనకు కావాల్సిన ఇన్పుట్ కన్నా ఎక్కువ ఉందో, సో అప్పుడు ఫ్లైవీల్ ఏం చేస్తుందంటే ఆ ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది. సో అండ్ డ్యూరింగ్ ద పీరియడ్స్ వెన్ ద రిక్వైర్డ్ requirement is during the periods the requirement is more than the supply. సో మనకు కావాల్సిన సప్లై కన్నా ఒకవేళ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది అంటే, సో ఫ్లైవీల్ రిలీజెస్ ది ఎనర్జీ. ఆ దాంట్లో స్టోర్ అయిన కైనెటిక్ ఎనర్జీని ఏం చేస్తుందంటే రిలీజ్ చేస్తుంది. సో ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏంటంటే, సో ఫ్లక్చుయేటింగ్ ఇన్పుట్ ఉంటుంది. సో ఫ్లక్చుయేటింగ్ ఇన్పుట్ పవర్ ఉంటుంది. మనకు కావాల్సింది ఏంటంటే కాన్స్టెంట్ అవుట్పుట్ పవర్ ఆ టార్క్ కావాలి. సో దానికి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఐసీ ఇంజిన్స్, అలాగే మనకి నెక్స్ట్ ఈ టైలర్స్ యూస్ చేస్తారు కదా మెషిన్. సో ఇక్కడ ఏంటంటే కాన్స్టెంట్ గా ఇన్పుట్ ఏమి ఇవ్వరు వాళ్ళు. సో వాళ్ళ పెడలింగ్ ఉంటుంది కదా, సో పెడల్ ఏంటి ఓన్లీ ఒక పర్టికులర్ టైం పీరియడ్ మాత్రమే వాళ్ళు దాని మీద ఫోర్స్ అప్లై చేస్తారు. సో బై యూజింగ్ సమ్, సో ఏంటంటే సో ఇన్పుట్ అనేది ఇక్కడ సో ఓన్లీ పర్టికులర్ టైం పీరియడ్ మాత్రమే ఇన్పుట్ ఫోర్స్ అనేది అప్లై చేస్తారు. సో కరస్పాండింగ్ గా ఏంటంటే ఫ్లై వీల్స్ రొటేట్ అవుతాయి. ఫ్లై వీల్స్ రొటేట్ అయ్యి సో మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏంటి క్వైట్ లార్జ్ అయింది ఇప్పుడు. సో ఆ మాస్ మూమెంట్ దాంట్లో ఆ ఫ్లై వీల్స్ లో స్టోర్ అయిన కైనెటిక్ ఎనర్జీ అనేది ఏమవుతుందంటే స్టిచ్చింగ్ కి యూజ్ అవుతుంది. ఆ ఎనర్జీ అనేది స్టిచ్చింగ్ కి యూజ్ అవుతుంది, ఫ్లై వీల్స్ లో స్టోర్ అయిన ఎనర్జీ. సో ఇక్కడ కాన్స్టెంట్ ఇన్పుట్ అనేది లేదు, ఓన్లీ ఫ్లక్చుయేటింగ్ ఇన్పుట్ ఉంది. ఇది ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ కేస్. ఇలాంటి ప్రాబ్లమ్స్ లో మనం ఫ్లై వీల్స్ యూజ్ చేస్తాం. సో మేబీ కాన్స్టెంట్ ఇన్పుట్ ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది కదా. సో కాన్స్టెంట్ ఇన్పుట్ పవర్, సో మనం అక్కడంటే ఐసీ ఇంజిన్ లో ఓన్లీ పవర్ స్ట్రోక్ లో మాత్రమే పవర్ ప్రొడ్యూస్ అవుతుంది, అందుకు కాన్స్టెంట్ ఇన్పుట్ లేదనుకోండి. అలాగే టైలర్స్ కూడా సమ్ కాన్స్టెంట్ ఇన్పుట్ ఎవరు, సో అది కూడా ఫ్లక్చుయేట్ ఇన్పుట్ అనుకోండి. సో దేర్ మే బి సమ్ కేసెస్ వేర్ ద ఇన్పుట్ పవర్ ఈస్ కాన్స్టెంట్ అండ్ ద అవుట్పుట్ పవర్ ఈస్ వేరింగ్. సో ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి మీరందరూ షుగర్ కేన్ క్రషింగ్ మిషన్స్ చూసే ఉంటారు. సో సో కేటగిరీ 2 అనుకోండి దీన్ని. సో కేటగిరీ 2. సో సో ఇక్కడ ఏంటంటే ఒక సపోజ్ దిస్ ఈజ్ ఏ క్రషింగ్ మిషన్. సో దిస్ ఈజ్ ఎ మెషిన్. సో సపోజ్ దీన్ని క్రషింగ్ మిషన్ ఆర్ క్రషర్ అనుకోండి, షుగర్ కేన్ క్రషర్. సో ఇక్కడ ఏంటంటే కాన్స్టెంట్ ఇన్పుట్ ఇస్తారు. సో మీరు మోటార్కి కాన్స్టెంట్ ఇన్పుట్ పవర్ ఇస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే మనకి ఫ్లక్చుయేటింగ్ అవుట్పుట్ ఈజ్ నీడెడ్. సో ఫ్లక్చుయేటింగ్ అవుట్ అంటే ఇప్పుడు సో ఈ షుగర్ కేన్ క్రషర్లో ఏంటంటే ఈ ఫ్లై వీల్స్ కదా. సో దీనివల్ల ఏంటి మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది ఆ పర్టికులర్ రొటేటింగ్ పార్ట్స్కి ఇంక్రీజ్ అవుతుంది. సో దీంట్లో స్టోర్ అయిన ఎనర్జీ ఏమవుతుందంటే మనకి ఇవి షుగర్ కేన్ని క్రష్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే మీరు నార్మల్గా ఇనీషియల్గా మీరు షుగర్ కేన్ దాంట్లో ప్రెస్ చేసినప్పుడు సో మీకు ఎక్కువగా తక్కువ ఫోర్స్ అప్లై చేసి సరిపోతుంది. సో ఎప్పుడైతే అది లోపలికి వెళ్తుందో సో మీరు ఎక్కువ ఫోర్స్ అప్లై చేయాల్సి ఉంటుంది. అంటే ఇండైరెక్ట్గా ఏమవుతుందంటే అంటే ఎప్పుడైతే మనం పర్టికులర్ అప్లికేషన్ అంటే షుగర్ కేన్ క్రష్ చేయాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ టైం పీరియడ్లో ఏంటి మనకి ఎక్కువ అవుట్పుట్ కావాలి. సో అందుకోసం ఏంటంటే ఫ్లై వీల్స్ ఇక్కడ ప్లేస్ చేస్తాం. ఈ ఫ్లై వీల్స్ ఏం చేస్తాయంటే ఆ ఎనర్జీని స్టోర్ చేసుకుని ఆ మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా వల్ల సో ఎక్కువ ఎనర్జీని ఏం చేస్తాయి
సో క్రష్ చేయడానికి యూజ్ చేస్తాయి ఆ పర్టికులర్ టైం పీరియడ్లో. సో నెక్స్ట్ వచ్చేసరికి పంచింగ్ మెషిన్ అనేది ఒకటి ఉంటుంది. సో ఈ పంచింగ్ మిషన్లో కూడా ఏంటంటే, సో ఒక సెట్ అంటే దీనికి యాక్చువల్గా మనం ఇన్పుట్ పవర్ సోర్స్ నుంచి మనం ఇన్పుట్ పవర్ ఇస్తాం, పవర్ సోర్స్ నుంచి ఇన్పుట్ పవర్ ఇస్తాం. సో ఏంటంటే ఒక పర్టికులర్ ఫ్లక్చుయేటింగ్ అవుట్పుట్ అంటున్నాం ఇక్కడ. ఫ్లక్చుయేటింగ్ అవుట్పుట్ అని ఎందుకు అంటున్నాం అంటే ఓన్లీ పంచింగ్ ఆపరేషన్ ఎప్పుడైతే జరుగుతుందో, సో ఓన్లీ ఇన్ ఓన్లీ పంచింగ్ ఆపరేషన్ ఇన్ ఓన్లీ పంచింగ్ ఆపరేషన్ we need more energy to punch. సో ఓన్లీ పంచింగ్ ఆపరేషన్ ఎప్పుడైతే పంచ్ మీరు పంచ్ చేస్తారో ఆ పర్టికులర్ టైం పీరియడ్ దగ్గర మనకి ఏం కావాలి, ఎక్కువ ఎనర్జీ ఇన్పుట్ కావాలి. సో వాట్ ఎవర్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ దట్ ఈస్ స్టోర్డ్ ఇన్ ది ఫ్లై వీల్, సో ఇట్ విల్ బి యూస్ఫుల్ టు పంచ్ సర్టైన్ బ్లాక్స్. సో బ్లాంక్స్ ని మనం పంచ్ చేయడానికి ఇండైరెక్ట్ గా సో ఈ ఫ్లై వీల్స్ అనేవి యూజ్ అవుతాయి. సో అంటే ఇండైరెక్ట్ గా ఇన్పుట్ పవర్ అనేది కాన్స్టెంట్ గా ఉంది. ఒకవేళ అవుట్పుట్ అవుట్పుట్ లో ఏంటంటే ఒక పర్టికులర్ టైం పీరియడ్ లో అక్కడ మనకి ఎక్కువ లోడ్ అనేది అవసరం అవుతుంది. ఆ పర్టికులర్ కేసెస్ లో కూడా మనం ఫ్లై వీల్స్ యూస్ చేస్తాం. అంటే ఇలా 2 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఫ్లక్చుయేటింగ్ ఇన్పుట్ కేసు, ఇంకోటి ఏంటంటే ఫ్లక్చుయేటింగ్ అవుట్పుట్ కేసు. సో 2 కేసెస్ లో కూడా మనం ఫ్లై వీల్స్ యూస్ చేస్తాము. సో ఈ ఫ్లై వీల్స్ యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే, సో ద మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద రొటేటింగ్ పార్ట్స్ విల్ బికమ్ లార్జ్ అండ్ యాక్ట్స్ యాజ్ రిజర్వాయర్ ఆఫ్ ఎనర్జీ. సో అందువల్ల ఏంటంటే ఆ ఫ్లై వీల్స్ లో స్టోర్ చేసుకున్న ఎనర్జీ అనేది మన పర్టికులర్ అప్లికేషన్ కి మనకి యూజ్ అవుతుంది. అంటే టైలర్స్ వాళ్ళకి ఏంటంటే స్టిచ్చింగ్ కి యూజ్ అవుతుంది. అలాగే షుగర్ కేన్స్ లో షుగర్ కేన్ క్రషర్స్ లో ఏమవుతుందంటే క్రషింగ్ జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి పంచింగ్ మెషిన్ లో పంచింగ్ ఆపరేషన్ జరుగుతుంది. అలాగే ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్ లో మనకి ఎక్కడైతే ఏ స్ట్రోక్స్ దగ్గర అయితే మనకి ఇన్పుట్ అనేది తక్కువ ఉందో ఆ కరస్పాండింగ్ టైం పీరియడ్ లో ఏమవుతుందంటే మనకి ఇవి యాక్చువల్గా ఫ్లై వీల్స్ అనేది ఎనర్జీని డెలివర్ చేస్తుంది. సో ఇదంతా కూడా జస్ట్ ఒక ఇంట్రో టు ఫ్లై వీల్. సో నెక్స్ట్ పాయింట్ ఈజ్ a flywheel is used to control the variations in speed during each cycle of an engine. A flywheel is used to control the variations in speed during each cycle of an engine. సో ప్రతి సైకిల్లో కూడా ఏంటంటే ఇది ఫ్లై వీల్ అనేది స్పీడ్ని కంట్రోల్ చేస్తుంది, అంతేగాని కాన్స్టెంట్గా మెయింటైన్ చేయదు. సో it is used to control the variations in speed during each cycle of an engine. సో నెక్స్ట్ ఏంటంటే డిజైన్ ఆఫ్ ఫ్లై వీల్. అంటే దీన్ని చెప్పాలంటే మనం ఇండైరెక్ట్గా సో ఫ్లై వీల్ని డిజైన్ చేయాలి అంటే దాన్ని సూటబుల్ డైమెన్షన్స్ మనకు తెలియాలి అంటే, సో అది ఎక్కడి నుంచి వస్తుందంటే ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్స్. సో టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ యూస్ చేసుకుని మనం ఫ్లై వీల్స్ని డిజైన్ చేస్తాం.
టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్స్. So during one revolution of crankshaft of an IC engine or steam engine, an IC engine or a steam engine, the torque on it varies. The torque on it varies and given by. సో అంటే యాక్చువల్గా ఐసీ ఇంజిన్లో మనకి సో క్రాంక్ షాఫ్ట్ మీద ఉన్న ఇన్పుట్ టార్క్ అనేది వేరీ అవుతుంది. సో ఆ వేరియేషన్ ఆల్రెడీ మనం ఫార్ములా రాసాం కదా. సో టీ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఎఫ్టీ ఇంటూ ఆర్. సో ఇన్పుట్ టార్క్ అనేది ఇన్ అన్ ఐసీ ఇంజిన్ సో వేరీస్ ఎఫ్టీ ఇంటూ ఆర్. ఎఫ్ఆర్ సైన్ టీటా ప్లస్ సైన్ 2 టీటా. సో 2 ఇంటూ రూట్ ఓవర్ ఎన్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ టీటా. So turning moment diagrams will be useful in the design of flywheel. అంటే ఒక పర్టికులర్ అప్లికేషన్కి నాకు ఫ్లై వీల్ యొక్క డైమెన్షన్స్ ఎంత ఉండాలి. సో అది ఇండైరెక్ట్గా ఏంటంటే టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ బేస్ చేసుకుని మనం యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇన్పుట్ ఇదేంటంటే ఇన్పుట్ టార్క్ ఫ్లక్చుయేషన్ విత్ రెస్పెక్ట్ టు ద క్రాంక్ యాంగిల్. సో సో ఇక్కడ టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్. సో ఇక్కడ క్యాపిటల్ ఎఫ్ అంటే ఏంటంటే ఇక్కడ క్యాపిటల్ ఎఫ్ ఉంది కదా, ఇదంటే పిస్టన్ ఎఫెక్ట్. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేస్తాం పిస్టన్ ఎఫెక్ట్. సో ఆర్ అంటే క్రాంక్ లెంత్ ఇవన్నీ. సో ఇప్పుడు సో టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్ అంటే టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్. సో ప్లాట్ ఆఫ్ టర్నింగ్ మూమెంట్ వర్సెస్ క్రాంక్ రొటేషన్. సో టీ వర్సెస్ టీటా. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ టీటాను వేరే చేస్తే కరస్పాండింగ్గా దాని మీద ఉన్న టార్క్ వాల్యూ అనేది మీరు అనుకోగలరు. సో టీ వర్సెస్ టీటా. సో ఈ ప్లాట్ ఏమంటారంటే టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్ అంటారు. టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్, ప్లాట్ ఆఫ్ టీ వర్సెస్ టీటా, టర్నింగ్ మూమెంట్ వర్సెస్ క్రాంక్ యాంగిల్. సో యూజువల్గా ఏంటంటే ఈ ప్లాట్ని డ్రా చేసేటప్పుడు యూజువల్లీ వీ నెగ్లెక్ట్ ద ఇనర్షియా ఎఫెక్ట్స్. యూజువల్లీ we ignore the inertia effect of the connecting rod. Effect of the connecting rod while plotting these graphs. While drawing the plot of T versus theta. సో T versus theta డ్రా చేసేటప్పుడు సో మనం యాక్చువల్గా యూజువల్గా కనెక్టింగ్ రాడ్ యొక్క ఇనర్షియా ఎఫెక్ట్స్ని మనం నెగ్లెక్ట్ చేస్తాం. సో ఇది ఒక టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్ అంటే ప్లాట్ ఆఫ్ T versus theta. సో ఇంకొకటి క్రాంక్ ఎఫెక్ట్ డయాగ్రామ్ అంటారు. సో మనకి టర్నింగ్ మూమెంట్ ఈజ్ నథింగ్ బట్ ఎఫ్టీ ఇంటూ ఆర్. ఇది ఆల్రెడీ తెలుసు కదా. సో ఇప్పుడు ఈ ఎఫ్టీకిని ప్లాట్ ఆఫ్ క్రాంక్ ఎఫెక్ట్ కదా ఇది. సో ఇది క్రాంక్ ఎఫెక్ట్. సో ప్లాట్ ఆఫ్ క్రాంక్ ఎఫెక్ట్. సో ఇది దీనికి యూనిట్స్ న్యూటన్స్. ప్లాట్ ఆఫ్ క్రాంక్ ఎఫెక్ట్ వర్సెస్
theta is known as crank effort diagram. Crank effort diagram. దీన్ని క్రాంక్ ఎఫెక్ట్ డయాగ్రామ్ అంటారు. సో ఎఫ్టీ వర్సెస్ టీటా అని మనం ఒకవేళ ప్లాట్ డ్రా చేస్తే దాన్ని క్రాంక్ ఎఫెక్ట్ డయాగ్రామ్ అంటారు. ఒకవేళ మీ టర్నింగ్ మూమెంట్ వర్సెస్ టీటా డయాగ్రామ్ డ్రా చేస్తే మనకి దాన్ని టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్ అంటాం. సో ఇప్పుడు ఈ టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్ వల్ల యూజ్ ఏంటంటే ఈ ఇన్పుట్ టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్ ని బేస్ చేసుకునే మనకి పర్టికులర్ అప్లికేషన్ కి ఎంత సూటబుల్ డైమెన్షన్స్ ఆఫ్ దట్ ఫ్లై వీల్ అనేది మనం సెలెక్ట్ చేస్తాం. సో ఒక ఫ్లై వీల్ యొక్క ఒక వీడియో ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. ఓకే, వీడియో నెట్ స్లోగా ఉందమ్మా, టుమారో క్లాస్లో ప్లే చేస్తాను. ఫ్లై వీల్స్కి రిలేటెడ్. సో సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే ఫ్లై వీల్ ఈజ్ అన్ ఎనర్జీ స్టోరేజ్ డివైస్. ఆ ఎనర్జీ అనేది కైనెటిక్ ఎనర్జీ ఫామ్లో స్టోర్ చేస్తుంది. సో ఈ ఫ్లై వీల్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనకు ఏదైనా ఒక మెకానికల్ సిస్టంలో ఫ్లక్చుయేషన్స్ ఉండొచ్చు, ఎయిదర్ ఇన్పుట్ పవర్లో కానీ లేదంటే అవుట్పుట్ లోడ్లో కానీ. సో మనకి ఫ్లక్చుయేషన్స్ అనేవి కావాలి. సో ఫ్లక్చుయేషన్స్ వస్తాయి ఆటోమేటిక్గా. సో ఆ ఫ్లక్చుయేషన్స్ కావాల్సినప్పుడు ఏం చేస్తామంటే మనం ఫ్లై వీల్స్ యూజ్ చేయాలి. సో ఈ ఫ్లై వీల్స్ అనేవి ఎప్పుడైతే మనకి ఎనర్జీ రిక్వైర్డ్ అనేది ఎప్పుడైతే తక్కువ ఉందో, సో అప్పుడు ఏం చేస్తాయంటే అంటే ఎనర్జీ ఇన్పుట్ తక్కువ ఉందో అప్పుడు కరస్పాండింగ్గా ఫ్లై వీల్లో స్టోర్ చేసుకున్న కైనెటిక్ ఎనర్జీ అనేది మనకి కరస్పాండింగ్గా అప్లికేషన్కి యూజ్ అవుతుంది. సో నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఒకటేమో ఐసీ ఇంజిన్. ఐసీ ఇంజిన్లో రిమైనింగ్ 3 స్ట్రోక్స్లో మనకి ఒకవేళ పిస్టన్ అనేది మూవ్ అవ్వాలి అంటే ఇండైరెక్ట్గా మనకి కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ దట్ ఫ్లై వీల్ అనేది యూజ్ అవుతుంది. సో రిమైనింగ్ 3 స్ట్రోక్స్లో సక్షన్, కంప్రెషన్, ఎక్స్హాస్ట్ స్ట్రోక్స్లో ఫ్లై వీల్లో స్టోర్ అయిన ఎనర్జీ అనేది యూజ్ అవుతుంది ఇంజిన్ రన్ చేయడానికి. కాకపోతే ఏంటంటే ఈ ఇంజిన్స్ అనేవి సైకిల్ అని చెప్పాను కదా, ఈ సైకిల్ అనేది చాలా తక్కువ టైం పీరియడ్లో జరుగుతుంది అంతా కూడా. సో సెకండ్ 1 సెకండ్ కన్నా తక్కువ టైం పీరియడ్లోనే మొత్తం మనకి ఏంటి కంప్లీట్గా ఈ కంప్రెషన్ ప్రాసెస్, అలాగే సక్షన్, కంప్రెషన్, పవర్, ఎక్స్హాస్ట్, ఈ స్ట్రోక్స్ అన్ని కూడా చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉంటాయి. సో ఈ 3 స్ట్రోక్స్లో కూడా కావాల్సిన ఎనర్జీని ఫ్లై వీల్స్ అప్లై చేస్తుంది. సిమిలర్గా మనకి టైలర్స్ యూజ్ చేసే మెషిన్స్లో ఇన్పుట్ పవర్ అనేది మనకి ఇక్కడ ఇస్తాము. సో ఇన్పుట్ ఫోర్స్ ఇక్కడ అప్లై చేస్తాము. సో మనకి కరస్పాండింగ్గా ఫ్లై వీల్స్ ఏమవుతాయి, ఇక్కడ రొటేట్ అవుతాయి. సో పెడలింగ్ కాన్స్టెంట్గా ఉండదు. సో కాన్స్టెంట్గా వాళ్ళు ఎప్పుడు కూడా పెడలింగ్ చేయరు. సో ఒక పర్టికులర్ టైం పీరియడ్ మాత్రం చేసి వదిలేస్తారు. సో మిగతాది ఏమవుతుంది, సో నెక్స్ట్ ఫ్యూ సెకండ్స్ వరకు ఏంటంటే ఈ ఫ్లై వీల్స్లో స్టోర్ చేసుకున్న ఎనర్జీ
సో, మాస్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇనర్షియా ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే, ఆ ఎనర్జీ అనేది నెక్స్ట్ టైమ్ పీరియడ్‌లో స్టిచింగ్ పర్పస్‌కి యూజ్ అవుతుంది. సో, నెక్స్ట్ సిమిలర్‌గా థర్డ్ అప్లికేషన్ వచ్చేసి షుగర్ కేన్ క్రషర్స్‌లో సో, ఇన్‌పుట్ పవర్ కాన్స్టెంట్‌గా ఉంటుంది. కాకపోతే ఫ్లక్చుయేటింగ్ అవుట్‌పుట్. సో, ఎక్కువ మాస్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది ఎక్కువ బిగ్గర్ సైజ్ ఫ్లై వీల్స్ యూజ్ చేస్తాము. సో దట్ ద ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద ఫ్లై వీల్ విల్ బి యూస్‌ఫుల్ టు క్రష్ ద షుగర్ కేన్. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఫిఫ్త్ పంచింగ్ మెషిన్‌లో పంచింగ్ ఆపరేషన్ అనేది చేయాలి. సో, అందుకోసం ఏంటంటే ఐ మీన్ ఇన్‌పుట్ పవర్ కాన్స్టెంట్‌గా ఉంది. సో, వి విల్ వి విల్ రిక్వైర్ మోర్ పంచింగ్. సో, వి విల్ రిక్వైర్ మోర్ ఎనర్జీ టు పంచ్. సో, అందుకోసం ఏంటంటే వాటెవర్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ దట్ ఈస్ స్టోర్డ్ ఇన్ ద ఫ్లై వీల్ ఇట్ విల్ బి యూజ్‌ఫుల్ వెనెవర్ దేర్ ఈస్ దేర్ ఈస్ లెస్ ఇన్పుట్ ఎనర్జీ. సో, ఇన్పుట్ ఎనర్జీ తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే మనకి వాటెవర్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ దట్ ఫ్లై వీల్ ఇట్ విల్ బి యూజ్‌ఫుల్ టు పంచ్ ఎ బ్లాంక్. సో, దీస్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ ఫ్లై వీల్ అండ్ టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్ వచ్చేసరికి వాటెవర్. సో, these input turning moment diagrams will be useful in the design of flywheels. So, torque input turning moment formula already మనం derive చేసాం. F into R into sin theta plus sin 2 theta by 2 into root over n square minus sin square theta. If you vary the crank rotation angle, that is theta, and if you plot that theta versus t graph, and that graph is known as టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్ అంటాం. టీ వర్సెస్ డేటా ప్లాట్ టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్ అంటాం. ఇది డిజైన్ ఆఫ్ ఫ్లై వీల్ కి యూజ్ అవుతుంది. సో, నెక్స్ట్ వచ్చేసరికి క్రాంక్ ఎఫర్ట్ డయాగ్రామ్. అదేంటంటే ఎఫ్టీ వర్సెస్ టీటా. సో, క్రాంక్ ఎఫెక్ట్ వర్సెస్ టీటా ఒకవేళ మీరు ఆ ప్లాట్ ని డ్రా చేస్తే దాన్ని క్రాంక్ ఎఫెక్ట్ డయాగ్రామ్ అంటాం. సో, నెక్స్ట్ క్లాస్లో ఫ్లక్చుయేషన్ ఆఫ్ ఎనర్జీ గురించి డిస్కస్ చేస్తాము. అలాగే సో, ఒక సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఇంజిన్‌కి మనకి ఎలాగైతే ఐ మీన్ టార్క్ వేరీ అవుతుందో, సో, అప్పుడు ఫ్లై వీల్ అనేది ఎక్కడ ఎనర్జీ స్టోర్ చేస్తుంది, ఎంత ఎనర్జీ స్టోర్ చేస్తుంది. సో, బేస్ చేసుకొని ఫ్లక్చుయేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే ఏంటో డిస్కస్ చేస్తాము. సో, నెక్స్ట్ ఒక ఫార్ములా డిరైవ్ చేస్తాము నెక్స్ట్ క్లాస్‌లో. ఓకేనా? సో, ఇక్కడి వరకు కూడా కొంచెం బాగా నేర్చుకోండి. సో, మీకు యూట్యూబ్‌లో వీడియోస్ కూడా ఉంటాయి. యానిమేషన్స్, ఫ్లై వీల్స్ యానిమేషన్స్ అవి కూడా చూడండి. సో, సింపుల్‌గా ఫ్లై వీల్ ఈజ్ అన్ ఎనర్జీ స్టోరేజ్ డివైస్. ఓకే. థ్యాంక్ యూ. యూ సబ్మిట్ యువర్ అటెండెన్స్ అండ్ యూ మే లీవ్ ద సెషన్. సో, ఏంటంటే మీరు నెక్స్ట్ ప్రీవియస్ సెమిస్టర్ సబ్జెక్ట్స్ కూడా చదువుకోండి. సో, మేబీ ఎగ్జామ్స్ ఉండే ఛాన్స్ ఉంది. ప్రీవియస్ సెమిస్టర్ సబ్జెక్ట్స్ కామ్, టీడీ అవన్నీ ఉన్నాయి కదా, అవి ఒకసారి రివైజ్ చేయండి. సో, మీరు క్లాసెస్కి అటెండ్ అయితే మీకు ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే క్లాసెస్కి అటెండ్ అయితే మీరు వేరే కొత్తగా చదవక్కర్లేదు. మ్యాక్సిమం మనం చెప్పిన దాంట్లో ఒక 50% క్యాచ్ చేస్తే ఇంకొక 50% కవర్ చేసుకుంటే సరిపోతుంది. సో, మిగతా టైం ప్రీవియస్ సెమిస్టర్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి. సో, వీళ్ళు ఎప్పుడన్నా ఎగ్జామ్స్ పెడతామంటే మీరు కొంచెం రెడీగా ఉండాలి. అట్లీస్ట్ ఫస్ట్ 3 యూనిట్స్ అన్నా సరే కంప్లీట్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ మిడ్ పెట్టారనుకో, ఫస్ట్ 3 యూనిట్స్ మీద పెడతారు. సో, నెక్స్ట్ 4, 5, 6 మీద పెడతారు కదా. సో, ఫస్ట్ 3 మినిట్స్ ఒకసారి చూసుకోండి మొత్తం కంప్లీట్‌గా. ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది. మాక్సిమం మీరు మర్చిపోయి ఉంటారు. సో, ఆల్రెడీ కామ్ అయితే వీడియోస్ అప్లోడ్ చేసాము. సో, మీరు మాక్సిమం టెక్స్ట్ బుక్ చదివిన అర్థమవుతుంది. లేదంటే వీడియోస్ రెఫర్ చేయండి. సో, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో, ఏంటంటే ఐడియల్‌గా ఉండకండి. సో, ఎప్పుడు కూడా కొంచెం నేర్చుకోండి. ఆఫ్టర్‌నూన్ మొత్తం ఖాళీయే కదా! పోనీ ఆఫ్టర్‌నూన్ కొంచెం టైం నిద్రపోయినా సరే, సో, ఈవినింగ్ టైమ్స్‌లో గానీ, నైట్ టైమ్ గానీ కొంచెం చదువుకోండి. సో, ప్రీవియస్ సెమిస్టర్‌ది. మీరు సఫర్ అవ్వకూడదు. మళ్ళీ ఎగ్జామ్స్ అంటే మీరు అందరూ కూడా ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతారు. సో, అలా కాకుండా ఇప్పుడే కొంచెం చదువుకోండి. సో, ఈ సెమిస్టర్ ఎలా క్లాసులకి అటెండ్ అవ్వండి. నెక్స్ట్ ప్రీవియస్ సెమిస్టర్ వచ్చేసరికి సో, ఫస్ట్ 3 యూనిట్స్ అట్లీస్ట్ ఫస్ట్ 3 యూనిట్స్ వరకు కూడా కొంచెం రివైజ్ చేసుకోండి. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. Submit your attendance. You may leave.